అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 295వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరులు శ్రీమద్ భగవద్గీతలోని రహస్యాలు తెలుసుకోవడం వల్లండి ముఖ్యంగా మోహము అంటారు కదా. మోహము అంటే తెలుగులో భ్రమ లేక భ్రాంతి అంటారు. అదేవిధంగా ఇంగ్లీష్లో డెల్యూషన్ అంటారు. అంటే అన్రియల్ వస్తువుని మనం రియల్గా భావించటం, దీన్నే మోహం అంటారు. అర్థమైందండి. డెల్యూషన్ అంటారు. అంటే ఈ మోహం అంటే ఏమిటి? మోహం కూడా పంచవికారాలలో ఒక వికారము అని చెప్పడం జరిగింది. అర్థమైందండి. సో ఈ మోహము మనం ఎందుకు తొలగించుకోలేకపోతున్నాం? అసలు మోహం అంటే ఏమిటి? మోహం అంటే దేహ భ్రాంతి. నేను దేహం అని మీరు జీవిస్తున్నారంటే మీరు మోహంలో ఉన్నారు. మోహము కారణముగా ఎవరికైతే మోహం ఉంటుందో వాళ్ళు స్వయాన్ని అర్థం చేసుకోలేరు, మన యొక్క మూల స్వరూపాన్ని అర్థం చేసుకోలేరు. సో మూల స్వరూపాన్ని మనం అర్థం చేసుకోలేనప్పుడు, మూల స్వరూపాన్ని మనము గ్రహించినప్పుడు, ఆ అస్తిత్వాన్ని మనం తెలుసుకోనప్పుడు ఏమవుతుందండి? మూల స్వరూపానికి మనము శక్తిని ఇవ్వలేము, శుద్ధతను ఇవ్వలేము, పవిత్రంగా తయారు చేసుకోలేము. ఈ కారణంగా ఏమవుతుందంటే కేవలం ఒక్క జన్మకు సరిపడా మాత్రమే మనం ఎంత కష్టపడినా, మీరు ఏమైనా చేయండి, 24 గంటలు కష్టపడి డబ్బు సంపాదించడం కోసము మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక్క రూపాయి కూడా క్యారీ ఓవర్ ఎఫెక్ట్ అనేది ఉండదు తదుపరి జన్మకి. మోహము అంటది. ఇక్కడ మోహాన్ని ఎవరు జయిస్తారు? మోహాన్ని కేవలం కొద్ది మంది మాత్రమే, అర్జునులు అనబడేటువంటి వాళ్ళు మాత్రమే జయిస్తారు. నేను ఒక అద్భుతమైన శ్లోకాన్ని మీ ముందు పెడుతున్నానండి. చాలా చక్కగా అర్జునుడు నేను మోహాన్ని జయించానంటున్నాడు. అర్థమైందండి. ఈ యొక్క జ్ఞానం ద్వారా నేను మోహాన్ని జయించానంటున్నాడు. అలాగా మనం కూడా కావాలి కదా. అర్జునుడు అంటే ఎవరు లేరండి. ఎవరు ఒక మనిషి పేరు అర్జునుడు కాదు. అది ఆ బ్రహ్మణుని బయటికి రావాలి. మనం ఒక్క అర్జునుడికి మాత్రమే భగవంతుడు బోధించాడు అన్న ఆ భ్రమలో ఇప్పటి వరకు ఉన్నాం. ఎందుకంటే ఆధ్యాత్మిక రహస్యాలు మనం తెలుసుకోలేదు. అర్థమైందండి. ఒకసారి ఈ శ్లోకం వినండి. 11వ అధ్యాయంలోని మొదటి శ్లోకం. 11వ అధ్యాయంలోని మొదటి శ్లోకం. మదనుగ్రహాయ పరమం గుహ్యాత్మ సంజితం. మదనుగ్రహాయ పరమం గుహ్యాత్మ అజ్ఞాత్మ సంజితం. యత్వయోక్తం వచస్తేన మోహో అయం విగతో మమః. ఇది శ్లోకం. మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంజితం. సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము అది గుహ్య అన్నాడు. అంటే రహస్యాలు తెలుసుకోవడం అన్న. ఎందువల్ల మనం రహస్యాలు తెలుసుకోవాలి అనే దానికి ఎంత స్పష్టంగా ఉంది చూసారా? ఈ రహస్యాలు, గుహ్యత అంటే రహస్యాలు. ఈ రహస్యాలు తెలుసుకోవటం వలన ఆధ్యాత్మిక విషయాలు తెలుస్తాయి మనకి. ఆధ్యాత్మికం అంటే తెలియదు, లేకపోతే ఏదో భౌతికం అనుకో, అది భౌతికం అనుకుంటున్నాం. ఆత్మాభిమానాన్ని మీరు దెబ్బతీస్తున్నారంటే ఏంటి? ఏం ఆత్మాభిమానము? ఆయనకి ఆత్మజ్ఞానమే లేదు, ఆత్మాభిమానం అవుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి? ఆత్మ గౌరవము, ఆత్మ అభిమానము, ఇదంతా కదా. అసలు నిజంగా ఆత్మాభిమాని యొక్క అర్థం తెలుసుకుంటే ఆ పదం వాడడు, ఎవరి పట్ల కూడా అగౌరవంగా మాట్లాడు. ఈగోయిస్టిక్, ఈగోకి ఆత్మాభిమానానికి అది కంప్లీట్గా ఉల్టా అన్నమాట, ఆపోజిట్. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజితం. యత్వయోక్తం వచస్తేన ఓహో అయం విగతో మమః. నా మోహం పూర్తిగా తొలగింది భగవంతుడా, నీ యొక్క జ్ఞానం ద్వారా. ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క రహస్యాలు తెలుసుకోవడం వల్ల నా మోహం పోయింది. ఇప్పుడు నీవు ఏ మాట చెప్తే ఆ మాట వింటానంటాడు. నువ్వు చెప్పిన మాట వింటానంటున్నాడు. ఈ మాట జవదాటనంటున్నాడు. ఒకసారి గీతా పుస్తకంలో భాష్యకారులు ఎవరు రాశారు ఈ శ్లోకం గురించి చెప్పుకుందాం ఒకసారి. ఎందుకంటే మనము కాలక్షేపం కోసం చెప్పుకోవట్లేదండి. ఇది జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసేటువంటి జ్ఞానం.
ఇప్పటి వరకు మనము మన మూల స్వరూపం ఆత్మ అన్న సంగతి మర్చిపోయాము. అసలు ఏమాత్రము లేదు. ఎవరో చనిపోయినప్పుడు ఆత్మకు శాంతి కలుగాక అన్న ఒక్క విషయంలో మనం అంతే. అంటే మన జీవిత కాలంలో ఒక నలుగురు చనిపోయారంటే మన ముందు ఆ నాలుగు సార్లు ఆత్మ అనుకుంటాం అంతే. భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానం అని చెప్తున్నాడు కదా, విద్యానాం అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యదా. 13, 11 ఏమని చెప్తున్నాడు? మిగతా అంత అజ్ఞానం అంటున్నాడు. నువ్వు ఆత్మజ్ఞానం అసలు అర్థం కాకపోతే ఆత్మజ్ఞానాన్ని పక్కన పెట్టి నువ్వు ఏదో శాస్త్రజ్ఞానం బాగా పుణికిపుచ్చుకున్నావు. ఆ శాస్త్రం ఈ శాస్త్రం ప్రపంచంలో అన్ని శాస్త్రాలు కూడా నీకు కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఆత్మజ్ఞానం కానీ లేకపోయినట్లయితే నీవు పరమ అజ్ఞానివి. 13వ అధ్యాయం 11వ శ్లోకం. ఇంతకంటే ఏం చెప్పరు, ఇంక చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. ఇది ఈ యొక్క జ్ఞానాన్ని కూడా మనం అలా లైట్ గా తీసుకొని వదిలేసాం అనుకోండి, ఇంతకంటే గొప్ప జ్ఞానం లేదు. అంతిమ క్షణములో మనకి తెలిసొస్తోంది, శరీరం శిథిలమైపోయినప్పుడు కొద్ది క్షణాల్లో లేకపోతే కొద్ది రోజుల్లోనే ఈ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయే ప్రయాణ కాలే అన్నాడు కదా, అక్కడ మనకు తెలిసొస్తుంది, అరే దీన్ని శుద్ధి చేసుకోలేదు, అందుకనే బాధపడుతూ ఏడుస్తూ పోతున్నాము. అర్థమైందండి. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటాడు. ఏమొచ్చేటువంటి అక్కడ అర్జునుడు పలికాను, ఓ కృష్ణ. ఇక్కడ కృష్ణ అంటారు, వాళ్ళు తెలియదు కాబట్టి కృష్ణ అంటారు. నన్ను అనుగ్రహింపదలచిన, చూసారు, చాలా జాగ్రత్తగా వినండి, నన్ను అనుగ్రహింపదలచిన పరమ గోప్యమైన, పరమం గుహ్యం అన్నాడు కదా, పరమ గోప్యం అంట. మరి ఏం గోప్యం తెలుసుకున్నారు మీరు? యుద్ధరంగము, కృష్ణుడు అర్జునుడి యొక్క రథసారథి యుద్ధం చేయించాడు, 1,00,000 మంది మారణకాండ జరిగింది, వాళ్ళు హిమాలయ పర్వతాల్లో కరిగిపోయారు. ఇదేం గోప్య విషయం కాదు కదా. అందరికి తెలిసిన విషయం గోప్యం ఎందుకు అవుతుంది? నన్ను అనుగ్రహింపదలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. సరే, పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములు అంటే ఆధ్యాత్మిక గోప్యమైన విషయం, రహస్యాలు. గోప్యం అంటే రహస్యం, సుప్రీం సీక్రెట్, రాయల్ సీక్రెట్స్, రాయల్ మిస్టరీస్ అంటాడు. సీక్రెట్స్ మిస్టరీస్ అంటాడు. ఉపదేశించితివి, దాని వలన నా అజ్ఞానము అంటే బ్రాకెట్ లో మోహము, మోహం అంటే అజ్ఞానం అంటే దేహం అనుకో, నేను దేహం అనుకుంటే అజ్ఞానం, కానీ మోహం, దేహం ప్రతి మోహం. దేహము, దేహ సంబంధికులు, వస్తు వైభవాలు, దేహాన్ని బాగా ఎంజాయ్ చేయించే ఇంద్రియాలు, ఇంద్రియ సుఖాలు, సాధనాలు, డబ్బు, బంగారం, ఇదంతా కూడా అజ్ఞానం అంటున్నాడు. ఎందుకు అజ్ఞానం అన్నాడు? ఒక పిసరంతా కూడా ఉన్నటువంటి పోయినట్టే, దాని మీద కంట్రోల్ లేదు మీకు, ఈ శరీరం మీద కంట్రోల్ లేదు. దాని వలన నా అజ్ఞానము, మోహము తొలగిపోయినది. 11వ అధ్యాయం 1వ శ్లోకం. ఇప్పుడు ధార్మికము, ఆధ్యాత్మికంలో ముఖ్యంగా ఈ మోహము గురించేనండి. ఎందుకంటే ఆ మోహం గురించి నేను ఆలోచిస్తూ ఉంటే నాకు ఈ శ్లోకం తట్టింది. అర్థమైందండి. 11వ అధ్యాయంలో అర్జునుడు ఎంత స్పష్టంగా, ఇప్పుడు నా మోహం తొలగిపోయింది, ఇప్పుడు ఆత్మిక స్థితిలో ఉన్నాను, నువ్వు చెప్పింది ప్రతిదీ కూడా నా గురించే, నా జీవితాన్ని ఉద్ధరించడం కొరకే, అద్భుతమైనటువంటి జ్ఞానం, హే భగవంతుడా నా జన్మ ధన్యమైపోయిందంటాడు. ఇదే విషయాన్ని అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా చాలా విశిష్ట వ్యక్తిగా, భగవంతుడితో సమానంగా భావించేటువంటి ఆదిశంకరాచార్యులు గారండి. ఆదిశంకరాచార్యులు గారు ఇదే విషయాన్ని, ఈ మోహం విడిచిపెట్టండి. ఆయన భజగోవింద శ్లోకాలు ఆ విధంగా చెప్పడం మొత్తం 33, 34 శ్లోకాలు ఏమో ఉంటాయి దాంట్లో. అంటే కొంతమంది వాళ్ళ శిష్యులు రాశారు, వీరు 12, 14 రాశారు. అది ప్రాక్టికల్ గా వారు ఆ విధంగా కాశీలో ప్రయాణము చేస్తూ వెళుతూ ఉంటే ఒక పండితుణ్ణి చూసి ఆయన డుక్కురుంకరణే అంటుంటే, అప్పుడు ఆయన్ని పిలిచి, ఏమయ్యా చనిపోయి డుక్కురుంకరణి అంటే ఏమిటి అర్థం అని అడిగాడు. ఫస్ట్ తెలియదు స్వామీజీ అన్నాడు. తెలియకపోయినట్లయితే ఈ శరీరాన్ని చాలించే లోపల మరణ సమయంలో ఈ డుక్కురుంకరణే అయినటువంటి వ్యాకరణ సూత్రాలు నీ యొక్క జీవితాన్ని ఉద్ధరిస్తాయా, మరణ సమయంలో ఎందుకైనా ఉపకరిస్తాయా అని అడిగాడు. అక్కడికక్కడే ఆయన భజగోవింద శ్లోకాలు చెప్పడం జరిగింది.
మీకు తెలుసు కూడా, మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఆ భజగోవింద శ్లోకాలకి ఏం పేరు పెట్టాడు తెలుసునండి? మోహముద్గర అని పెట్టాడు. మోహముద్గర అంటే, మోహం అంటే చెప్పుకున్నాం కదా ఇప్పుడే. ఈ మోహాన్ని ముద్గర అంటే ఏం చెప్తారు? పెద్ద పెద్ద బండరాళ్ళని కొడతారు కదా, అది ఏమంటారు? సుత్తి అంటారు. పెద్ద రకమైన దాన్ని అంటారు కదా, హ్యామర్. అదేనమాట. బండరాళ్ళని బాగా కొడతాడు సారా. అలాగా ముద్గరాన్ని ఎందుకు అన్నాడు అక్కడ? ఈ మోహాన్ని బదలు కొట్టండి అన్నాడు. ఈ ఉన్న శ్లోకాలన్నీ మీరు పరిశీలించండి. కొన్ని శ్లోకాలు నేను చెప్తాను, ప్రతి ఎపిసోడ్లో ఒక శ్లోకం చెప్తాను మీకు. మోహాన్ని తొలగించే విధంగానే ఉన్నాయి అన్ని శ్లోకాలు, అదే విధంగా ఉన్నాయి. మనము గత ఎపిసోడ్లో కూడా ఒక చర్చించుకున్నాం. ఏం చర్చించుకున్నామండి? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని. అక్కడ మోహం పోతుందంట. నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు. జీవన్ముక్తి అంటే స్వర్గం. జీవన్ముక్తి అంటే సత్య త్రేతాయుగాన్ని జీవన్ముక్తి అంటారు. అక్కడ కంప్లీట్ గా 100% ఆత్మిక స్థితిలో ఉంటారు. దేహభ్రాంతి లేదు. ఆత్మ ఆ విధంగా మొత్తం అంతా కూడా సర్వగుణ సంపన్నులుగా, షోడశ కళా సంపూర్ణులుగా, మర్యాద పురుషోత్తములుగా, సంపూర్ణ నిర్వికారులుగా, అసలు అహింస అనేది లేకుండా, అహింస పరమో ధర్మ అంటారు చూసారా, ఆ విధంగా ఉన్నటువంటి 33 కోట్ల దేవీ దేవతలు మాత్రమే అక్కడ ప్రవేశిస్తారు. ఆ విధంగా వెళ్ళడానికి మనం తయారు చేస్తే ఎక్కడో ఊడిపడి రారు. ఆకాశం నుంచి 33 కోట్లు దిగరండి. ఇక్కడ ఉన్న 850 కోట్లలోనే 33 కోట్ల మంది ఎవరైతే పరమాత్మ యొక్క మాటలు వింటారో, విని ధారణ చేస్తారో వాళ్ళు అలంటారు. మోహముద్గర. ఇప్పుడు మొదటి శ్లోకం మీకు చెప్తాను, ప్రతి ఎపిసోడ్ లో మీకు ఒక శ్లోకం చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఎన్ని వీలైతే అని చెప్తాను, నాకేం పర్వాలేదు. ఎందుకంటే ఆ స్పష్టత ఉంది. ఆ స్పష్టత మీరు పొందాలి. భగవంతుడు ఏమంటున్నాడు ఈ సందర్భంగా? ఆ స్పష్టత కొద్ది మంది మాత్రం పొందుతారు. అంటే ఎన్ని రకాలుగా మనకి లీకేజ్ చేస్తాడు సార్. క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తాడు, ఆన్సర్ పేపర్ లీక్ చేస్తున్నాడు, అయినా ఫెయిల్ అయిపోయావు. క్వశ్చన్ పేపర్ లీక్ చేశాడు, ఆన్సర్ పేపర్ లీక్ చేశాడు, ఫెయిల్ అయిపోయావు. ఇంకా అంతగా అటువంటి వాడిని ఎవడు రక్షిస్తాడు? ఇంకా మొదటి శ్లోకం చెప్తున్నాను మీకు. ఇదివరకు చెప్పుంటాను, నిన్నిసార్లు విన్నా ఈ శ్లోకము. ఇందులో ఏం చెప్పాడు? మీరు ఏదైతే శ్లోకాలు, మంత్రాలు, తంత్రాలు, వేదాల పేరు, అది లలిత సహస్ర, విష్ణు సహస్ర, హనుమాన్ చాలీస, మీరు దాని అర్థములోకి కానీ వెళ్ళకపోయినట్లయితే అది మీ మరణ సమయంలో మీకు ఎందుకు పనికిరాదు. ప్రతిగుండగా ఏదో కండ్రస్ అంటారు సార్. కండ్రస్ అంటే కంటికి చెవికి ఇంపుగా ఉంటుంది, బాగుందండి, చాలా మ్యూజికల్ గా పాడారండి అంటారు. దానివల్ల అక్కడికక్కడే మీకు ఏదో కాస్త ఆనందం. మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదన్నా మీకు ఇంట్లో ఏదైనా సన్నివేశం జరిగిందండి, గట్టి కోపం చేస్తారు. ఏట్రా అంటారు. ఇప్పుడే వినొచ్చారండి, సత్సంగం వినొచ్చారు, గంట వినొచ్చారు. ఏమర్థమైంది మీకు? ఏం అర్థం కాలేదు. అక్కడికక్కడ ఏదో కాస్త ఆనందం, కాస్త మానసిక ప్రశాంతత అక్కడ కొంచెం సేపు. ఎంత పరిజ్ఞానమైనా మీకు ఉండనివ్వండి, అందులో మీరు అర్థానికి విలువనివ్వకపోతే, నేను ఏమి చెయ్యాలి ఈ శ్లోకము ద్వారా, నేను నా జీవితాన్ని ఎలాగ ముందుకు తీసుకుని వెళ్ళాలి అన్న అన్న ఏమంటారు దాన్ని, అన్న యొక్క ఆ సందేశం మీకు అందకపోతే దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే చివరికి ఏంటి, అల్టిమేట్ గా ఏంటండి, మన ఆత్మని శుద్ధి చేసుకుని శరీరం శుద్ధి, ఆత్మ శుద్ధి చేయబడినటువంటి ఆత్మ, సంస్కారాన్ని పరివర్తన సంపూర్ణంగా హైయెస్ట్ లెవెల్లో చేసుకున్న ఆత్మ అలాగ వెళ్ళిందంటే అక్కడ ఆ సమయములో పొందేటువంటి ఆత్మానందం ఏదైతే ఉందో చూసారా, బ్రహ్మానందము, ఆత్మానందము, మహదానందము, పరమానందము, నిత్యానందము, సత్యానందము, అది వర్ణనాతీతం అండి. దానికోసం ఆదిశంకరాచార్యులు గారు కష్టపడుతున్నారు. అయినా ఆదిశంకరాచార్యులు అంటే మనకు చాలా ఇష్టం, కానీ ఆదిశంకరాచార్య చెప్పినటువంటి మాటలు నాకు అక్కర్లేదు. ఎంత విచిత్రకరమైనటువంటి పరిస్థితి చూసారా. ఇదే కలియుగం అంటే ఇది. బుద్ధి ఉన్న మానవుడు బుద్ధిని వాడుకోడు. ఎక్కడ బుద్ధి వాడుకోవాలో అక్కడ బుద్ధిని వాడడు. అన్ని వర్తమానంలో మనం చూస్తున్నాం కదా. ఎందుకు మనుషులంతా కొట్లాడుకుంటున్నారండి, గొడవలు పడుతున్నారు, ఒకరికొకరు తన్నుకుంటున్నారు, చంపుకుంటున్నారు, మారణకాండ, హింస చేస్తున్నారు, సాటి మనిషిని దుఃఖపడుస్తున్నాడు. మళ్ళీ శాస్త్రాలన్నీ అన్ని తెలుసును కోపం చేస్తారు, అహంకారంతో ఉంటారు, నా అంత గొప్పవాడు లేడంటారు. భగవంతుడే అంత సర్వగుణ సంపన్నుడు, పతిత పావనుడు, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, ఆదిమధ్యాంతాల జ్ఞాత,
పరమ సత్యము అటువంటి భగవంతుడే నేనేదో మీకు సర్వెంట్గా వచ్చి నేను చెప్తున్నాను, మీ తండ్రిని నేను మీకు దోబిగా వచ్చి మీ గుడ్డలు ఉతుకుతున్నాను. ఆయన నిరహంకారంగా ఉండి ఆయన వచ్చి మనకి ఆ విధంగా చెప్తూ ఉంటే ఏదో కొంచెం కాసింత ఏదో రక ధనము కానీ, కాస్త అందము కానీ, కాస్త లేకపోతే ఇంట్లో ఉన్న బంగారం కానీ, లేకపోతే ఒక పదవి కానీ, లేకపోతే ఒక క్వాలిఫికేషన్ కానీ ఏదో పెట్టుకొని నా అంత గొప్పవాడు లేడు. ఒకసారి ఈ శ్లోకం వినండి. ఎందుకంటే చాలా ముఖ్యమైన ఒక్క శ్లోకంతో జీవితం మారిపోతుందండి. నిజంగా మోహం అనేది పనికిరాదని చెప్పి శాస్త్రాలు చెప్తుంటే, మోహం అంటే దేహాభిమానం, గుర్తుపెట్టు. మోహం ఇంకోటి ఏమీ లేదు. నేను దేహమని 100% మీరు అనుకున్నారు అంటే మీరు మోహములో ఉన్నారు అంటే మీరు చేసేటువంటి ఎంత పనైనా చేయండి, అది కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢ అని ఎందుకన్నాడు అక్కడ? మూఢుడు అంటే ఏమిటి? మూఢుడు అంటే మూర్ఖుడు, బుద్ధి లేనివాడు, భ్రష్టుడు, అంటే జీవితాన్ని భ్రష్టం చేసుకోవడానికి సిద్ధమైన వాడు అనమాట. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇది 2 పంక్తులు అయిపోయి, మిగతా 2 చాలా చాలా సీరియస్ గా చెప్తున్నాడు. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃకృంకరణే. అర్థం కానటువంటి వ్యాకరణ సూత్రాలు, అర్థం కానటువంటి శ్లోకాలు, అర్థం కానటువంటి సంస్కృత పద్యాలు, అర్థం కానటువంటి ప్రవచనాలు, నీ జీవితాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో అని ఆ సందేశం మీకు తెలియనటువంటి అటువంటి జ్ఞానము నీకు మృత్యు సమయములో చాలా బాధ పెడుతుందండి మిమ్మల్ని. ఏమి చెయ్యాలి, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, వెళ్ళిపోతున్నాను, కొన్ని క్షణాల్లో ఆత్మ ప్రయాణం అంతిమ ప్రయాణం. అంతకాలే చ మామేవ స్మరణముక్త్వా కళేబరం ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ ప్రాణమావేశ్య సమ్యక్. యోగ బలముతో ఉండాలని భగవంతుడు శాసిస్తున్నాడు. మనకు యోగం అంటే ఇష్టం లేదు. భగవద్గీతను ఒక యుద్ధ శాస్త్రంగా చేసుకుని కూర్చున్నాం. యుద్ధము లేదు, ఏమీ లేదు. భగవద్గీత 574 శ్లోకాలు నేను చెప్పాను మీకు. ఇప్పటికే 400 శ్లోకాలు చెప్పాను మీకు. ఎక్కడైనా యుద్ధం వచ్చిందా? 400 శ్లోకాల్లో లేని యుద్ధము ఇంకో 174 శ్లోకాలు మిగిలాయి. అందులో ఉంటాయా? ప్రాక్టికల్ గా బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని సత్యమైన మార్గంలో ప్రయాణం చేయడానికి రెడీగా ఉన్నాను భగవంతుడా, నా మోహం తొలగిపోయింది, నీ మాట అర్జునుడి యొక్క స్థితిలోకి వచ్చినట్లయితేనే అప్పుడు మీరు భగవంతుడి చేత గుర్తింపబడతారు. ఇప్పుడు ఎవరినైతే భగవంతుడు గుర్తిస్తాడో భగవంతుడు స్థాపన చేయబోయేటువంటి స్వర్గం అనబడేటువంటి సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మను తీసుకుంటాడు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మోహములో ఉంటే మనకి ఏమీ అర్థం కాదండి. మోహం అన్నాడు చాలా శ్లోకాలు మనం దంభము అన్నాం. దంభం అంటే షో, దంభం అంటే హిపోక్రసీ అంటాడు. అర్థం చూసుకోండి, డిక్షనరీకి వెళ్ళి హిపోక్రసీ అంటే ఏంటి? అసలైనటువంటి స్థితిని దాచిపెట్టి బయటికి ప్రదర్శించేటువంటి అసత్యమైన స్థితి. బాహ్య స్థితి ఆంతరిక స్థితికి రాత్రికి పగలుకున్నంత తేడా. అది దాన్ని ఏమంటాడు? హిపోక్రసీ అంటాడు, దంభము అన్నాడు, విద్యాచారి అన్నాడు. అర్థమైందండి? ఈ శ్లోకము చాలా చాలా స్పష్టమైన శ్లోకం అండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే. కాలే అంటే కాలుడు, కాలుడు అంటే మృత్యువు. ఆ విధంగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా ఎందుకంటే శరీరాన్ని ప్రతి ఒక్కరు విడిచిపెట్టాలి కదా. ప్రతి ఒక్కరు కూడా చనిపోతే వ్యక్తిని ఏం చేస్తారు? 2 కర్రలు పెట్టి, తాడు పెట్టి, అది పెట్టి, అందులో పెట్టి బాడీకి చుట్టూ వేసేస్తారు చూసారా. ప్రతి ఒక్కరూ ఆ కర్ర మీద ఎక్కాల్సిందే. ప్రతి ఒక్కరు, నోబడి ఈజ్ ఎక్సెప్షన్. అమెరికా ప్రెసిడెంట్ కూడా అక్కడ ఎక్కాలి. తాటికి మోసుకొని వెళ్ళిపోతారు కదా. అప్పుడు ఆ శ్లోకం పెడతారు. ఇప్పుడు ఘంటసాల గారి శ్లోకం పెడతారు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన ప్రతి ఒక్కరు పునః జన్మ తీసుకుంటాడు. ఇది అనివార్యము అని అండర్లైన్ చేసుకో. ఇది అనివార్యము. దేనికోసం దుఃఖిస్తున్నాము అర్జున? అర్జున మనమే.
అర్థమైందండి. సో భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతి సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృతని. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ధార్మికంలో చదువుకుంటున్నాం కానీ ఆధ్యాత్మికంలో దాని యొక్క నిగూఢమైనటువంటి రహస్యం తెలుసుకొని అది నా జీవితానికి ఎందుకంటే తత్వం అంటే ఏంటి? తత్వం. తత్ అంటే అది, త్వం అంటే నీకు, ఇది నీకు, ఇది నీ కొరకే, నువ్వే అర్జునుడివి. నువ్వు అనుకున్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ గురించి చెప్పాడు. తీసుకున్నావా అర్జునుడు, తీసుకోకపోతే దుర్యోధన దుశ్శాసన ఇవన్నీ వచ్చేస్తాయి, రకరకాల పేరు. ఇప్పుడు మనము మన శ్లోకంలోకి వెళ్ళిపోదామండి. ముఖ్యమైన విషయం ధార్మికం ఆధ్యాత్మికంలో మరొక విషయాన్ని మళ్ళీ మనము తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకుందాము. ఇప్పుడు మనం 18వ అధ్యాయంలో త్యాగం గురించి లక్షణాలు చెప్తున్నాం. త్యాగం అంటే ఏమిటి అనేది మనకి చాలా అద్భుతమైనటువంటి ఒక శ్లోకాన్ని మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నామండి. 18వ అధ్యాయంలోని నేను అనుకోవడం అది 10వ శ్లోకం. కుశల కర్మలు అకుశల కర్మలు అంటూ ప్రతి దాంట్లో ఉంటాయి. ఏదైనా మీకు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, కొన్ని ఆనందాన్ని కలిగించేటువంటి కర్మలు ఉంటాయి. ఏమండి, మీరు స్టేజ్ మీదనే ఉండండి, మీరు స్టేజ్ యాంకరింగ్ చేయండి అంటే ఎంత ఆనందపడతాడండి ఆయన. నేనే త్రూఅవుట్ 3 గంటల కార్యక్రమంలో నేనే ముందు కనబడతాను, ప్రతి ఒక్కరిని కూడా నేనే పిలుస్తాను, వాడు అయిపోయిన తర్వాత మళ్ళీ నేనే వాళ్ళ గురించి మాట్లాడతాను, అందరి ముందు నేనే ప్రత్యక్షమవుతాను, గొప్ప రోల్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఇదే వ్యక్తికి తర్వాత ఇంకొక కార్యక్రమంలో ఇక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి కుర్చీలన్నిటికీ కూడా అన్ని కుర్చీలు క్లీన్ చేయండి అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఫీల్ అయ్యాడు అనుకోండి, అయిపోయింది, ఈజ్ నాట్ త్యాగి. కుశల కర్మలు అకుశల కర్మల్లో కూడా సమాన స్థితి. రెండిట్లో కర్మలు చేసుకుంటూ ఫలితాన్ని విడిచిపెట్టాయి. నీకు అర్థమైందండి. ఏ పనికిరాని, నువ్వు నీ దృష్టిలో పనికిరాని పని అనుకుంటున్నావు, కానీ అది ఈశ్వరుడి కార్యక్రమంలో ఆ కుర్చీలు క్లీన్ చేయడం కూడా పనికొచ్చే పనే. అక్కడ పూలు గుచ్చడం కూడా పనికొచ్చే పనే. ఎవరన్నా విఐపీస్ తీసుకురావడం కూడా పనికొచ్చే పనే. అర్థమైంది. ప్రతి పని అక్కడ అందరూ కూడా చేస్తేనే ఆ పనిలో ఒక అద్భుతమైనటువంటి ఆ విధంగా బ్రహ్మాండంగా అయిందండి వాళ్ళ ప్రోగ్రాము, ఎంత అద్భుతంగా అయిందంటే సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అనుకుంటే అందులో ఎదురుగుండా ప్రత్యక్షంగా కనబడే వాళ్ళ యొక్క పాత్ర ఉంటుంది, వెనకాల ఉండి నడిపించే వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళు అహంకారంతో కూర్చుని ఆనందపడుతూ పరమాత్మని మర్చిపోయి, రాజయోగాన్ని మర్చిపోయి, ఏదో నాకు గొప్ప పాత్ర దొరికింది అని ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు అనుకుంటే, బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి వాళ్ళు భలే వాడు చదువు లేకపోయినా పర్వాలేదు, నాకు భగవంతుడి ఈ సేవ ఇచ్చాడు, భగవంతుడి సేవ కోసం నేను అంకితం అయిపోయాను, ఆహా వాహా నాకంటూ ఒక పాత్రనిచ్చాడు, ఈ యొక్క పెద్ద కార్యక్రమంలో నాకు కూడా పాత్ర దొరికింది, భలే అది అది ఆ స్టేజ్ ని క్లీన్ చేసే పాత్రని ఎందుకు కాకూడదు, భలే అది బాత్రూమ్ లో క్లీన్ చేసే పాత్ర ఎందుకు కాకూడదు, ఏదైనా నాకు సంబంధం లేదు, ఇది ఈశ్వర్య కార్యక్రమం. అటువంటి వాళ్ళు సత్య త్రేతాయుగాల్లో సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ పొందుతారు. ఇక్కడ ఎదురుగుండా కనబడేటువంటి అహంకారి మనిషికి తక్కువ జన్మ దొరుకుతుంది. ఇది భగవద్గీతలో చెప్పినటువంటి విషయం. అర్థమైందండి. నద్వేష్యక అకుశలం కర్మ కుశలేనానుసజ్యతే త్యాగి సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయ. అక్కడ మేధావి ఎందుకన్నాడు? సాత్విక స్థితిలోకి వచ్చినట్లయితే మీ మేధస్సు మీ ఆత్మని శుద్ధి చేయడం కోసం పనిచేస్తుంది. సాత్విక స్థితిలోనే పనిచేస్తుంది. రాజసిక స్థితిలో, తామసిక స్థితిలో శారీరక ఎంజాయ్మెంట్ కోసం పనిచేస్తుంది. ఎప్పుడైతే సాత్విక స్థితిలో వెళితే అమ్మమ్మమ్మ ఇంకా టైం లేదు, ఇది ఆఖరి జన్మ, ఇది ఆఖరి శరీరము, ఇప్పుడు లేకుండా మరెప్పుడు లేదు, ఇప్పుడు ఇంకా నిరంతరము ఆత్మిక స్మృతి, పరమాత్మ యొక్క స్మృతి, ఆత్మిక స్థితి పరమాత్మ స్మృతిలో ఉండాలి. సంస్కార పరివర్తననే నా ముఖ్యమైన ధ్యేయము. తింటాము, పని చేసుకుంటాము, ఉన్నదంతా సంతృప్తి పడతాము, డబ్బు సంపాదించుకోవడం నాకు ముఖ్యం కాదు, పేరు ప్రతిష్టలు అవసరం లేదు, సన్మానాలు గౌరవాలు అక్కర్లేదు, ఏమి అక్కర్లే, పరమాత్మ నన్ను సన్మానిస్తున్నాడు, అంతకంటే గొప్ప సన్మానం ప్రపంచంలో ఇంకెవరైనా చేయగలుగుతారా? అందుకని భగవంతుడు ఏమంటాడు? మేధావి అయిన వాడే అన్ని సంశయాలు వదలగొట్టిస్తాడు. సంశయాలు పెట్టుకుంటే యోగం కాదండి. నిజంగా భగవంతుడు వచ్చాడా? సంశయం. నిజంగా సంస్కార పరివర్తన ద్వారా నిజంగా చిట్ట చివరి దశలో మనం బ్రహ్మాండంగా వెళ్ళిపోతామా? సంస్కారాల ద్వారానే తదుపరి జన్మ నిర్మాణం అవుతుందా? ఇవన్నీ క్లారిటీ మన బ్రతికుండగానే బుద్ధి పనిచేస్తున్నప్పుడు తెలుసుకోండి. మేధావిగా అయి తెలుసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు విడిచిపెడుతున్నారు? మీకు పూర్తి అవకాశం మీకు భగవంతుడు ఇచ్చినప్పుడు తెలుసుకోవాలి కదా. ఇక్కడ బ్రతికుండగా తెలుసుకోను, అంతిమ క్షణంలో ఏదో అయిపోతుందంటే బాధపడాల్సిందే తప్ప మీ అదృష్ట భాగ్యంలో లేదనుకోవాల్సింది కదా. ఇప్పుడు తదుపరి శ్లోకంలో ఏమంటున్నాడు? అసలు త్యాగం అంటే ఏమిటి అని ఇంకొక లక్షణం మళ్ళీ చెప్తున్నాడు. ఎందుకంటే
శరీరాన్ని ధరించిన ప్రతి ఒక్కడు కర్మ చెయ్యాలి, కర్మ చెయ్యకుండా ఉండలేడు. ఈ కర్మల గుహ్యగతి అండి. కర్మ సిద్ధాంతం గత ఒక 40-50 ఎపిసోడ్ చర్చించుకుంటున్నాం మీరు. మళ్ళీ మళ్ళీ వినండి. కర్మల గుహ్యగతి అన్నాడు కదా. గుహ్య అంటే ఏంటి? అది అది అర్థం చేసుకోవడానికి కొంచెం బుద్ధినేతను తెలుసుకుని లోతుల్లోకి వెళ్ళాలి. శరీరధారి గుర్తుపెట్టుకోండి. దేహం ఉన్నది అంటే ఖచ్చితముగా కర్మ చెయ్యాలి. దేహం ఉన్నది నడవాలి కదా. కర్మేంద్రియాలు పనిచేస్తాయి. చేతులతో మనం పని చేసుకుంటాము. తింటున్నామంటే చేతులు పనిచేయాలి. ఇది కర్మేంద్రియం అంటే ఈ చేతులు కూడా కర్మేంద్రియము, కాళ్ళు కర్మేంద్రియము, కళ్ళు జ్ఞానేంద్రియము, చెవులు జ్ఞానేంద్రియము, మాట్లాడుతున్నాయి ఈ నాలుక తినేటువంటి టేస్ట్ చూసేది జ్ఞానేంద్రియము, ముక్కు జ్ఞానేంద్రియము. వాళ్ళు ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కదా. కర్మ చేయకుండా ఉంటే, గాలి పీల్చుకోకుండా ఉంటే చచ్చిపోడా? భగవంతుడు ఎంత సూక్ష్మంగా చెప్తున్నాడు. కర్మ సన్యాసాన్ని నేను చెప్పటం లేదు, మీరు కర్మ చెయ్యండి, కర్మ యొక్క ఫలితాన్ని విడిచిపెట్టండి మహానుభావులారా, నా బిడ్డలారా అంటున్నాడు. ఒకసారి ఈ శ్లోకాన్ని వినండి. నహి దేహభృతాశక్యం, నహి దేహభృతాశక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః. ఏమండి? నహి దేహభృతాశక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః. తర్వాత ఏమన్నాడు? ఎస్తు కర్మఫలత్యాగి, ఎస్తు కర్మఫలత్యాగి. ఏమన్నాడండి? ఎస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. ఎవరైతే కర్మ ఫలితాన్ని త్యాగం చేస్తాడో వాడే త్యాగి. మనకి 18వ అధ్యాయం 2వ శ్లోకం గుర్తొస్తోంది. భగవంతుణ్ణి అర్జునుడు ఫస్ట్ శ్లోకంలో అడుగుతాడు, సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి? దానికి ఏం చెప్తాడు? కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదు సర్వకర్మ ఫల త్యాగం ప్రాహు త్యాగం విచక్షణ. అక్కడ చాలా స్పష్టంగా ఏం చెప్పాడు? కర్మలు విడిచిపెట్టమని చెప్పి, పూర్తిగా 100% కర్మలు విడిచిపెట్టమని చెప్పలేదు నేను. భగవాను వాచ్ ఏమంటున్నాడు? కామ్య కర్మలను విడిచిపెట్టు, దైహిక సుఖాలని అందించే కర్మలు విడిచిపెట్టు, ఆత్మని శుద్ధి చేసే కర్మలు చెయ్యి, పరమాత్మక స్మృతిలో చెయ్యి అంటున్నాడు. కామ్యానాం కర్మణాం, న్యాసం అంటే విడిచిపెట్టమని, అది సన్యాసం. ఇప్పుడు ఈ ఒక్క వాక్యాన్ని మనుషులు ఏం చేశారండి? ఈ ఒక్క వాక్యాన్ని చెప్తారు. మనకి ఎవరన్నా అడిగా ఏంటండి కర్మ సన్యాసం గురించి, భగవద్గీతలో ఎక్కడ ఉంది కదా. 18వ అధ్యాయం 2వ శ్లోకం చూడండి. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం. సన్యాసం యొక్క నిర్వచనం భగవంతుడు ఇచ్చాడు కదా అంటారు. కానీ ఇక్కడ ఏమన్నాడు? కామ్య కర్మలను. కామ్య కర్మలు అంటే డిజైర్స్ డ్రివెన్ యాక్షన్స్. డిజైర్స్ అంటే ఇంద్రియ సుఖాల కొరకు మనం పొందేటువంటి కోరికలు, కామనలు. అదే విధంగా కామ వికారము, సెక్స్, లస్ట్, ఇవన్నీ పొందడానికి వచ్చే ఈ కోరికలని నువ్వు సన్యసించు నాయనా. నీ యొక్క విద్యుక్త కర్మలు ఏవైతే ఉన్నాయో, భార్య బిడ్డలు నీకున్నారు, చక్కగా పోషించుకో. పరమాత్మ యొక్క దివ్య అలౌకిక ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు నీవు చెయ్యి. ఎంత స్పష్టంగా చెప్పాడండి. అందులో ఏమైనా డౌట్ ఉందా? సర్వకర్మ ఫల త్యాగం అన్నాడు అక్కడ. అర్థమైందండి? ప్రాహు త్యాగం విచక్షణ. అటువంటి వాళ్ళు ఏమంటారు? విచక్షణ అంటే పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. బుద్ధిమంతులు ఆ విధంగా చెప్తారు, నాయన కర్మ చెయ్యాలి, కర్మను విడిచిపెట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? నహి దేహభృతాశక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః. ఏ కర్మ నేను చెయ్యను. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు? కర్మ చేసేవా కార్మిక బాండేజ్ లో పెడుతున్నావు, కర్మ బంధనంలో పెడుతున్నావు. అది ఆత్మ ఇప్పటికీ కుళ్ళిపోయింది, ఇంకా కుళ్ళుతుంది. కాబట్టి నువ్వు పూర్తిగా కర్మలను విడిచిపెట్టు అని చెప్తున్నారు చెప్పేవాళ్ళు. వాళ్ళ మాటలు వింటున్నారు, కానీ భగవంతుని మాటలను విస్మరిస్తున్నారు. అర్థమైందని ఏమంటున్నాడు? నహి దేహభృత. దేహభృత అంటే ఏంటి? దేహభృత అంటే ఏంటి? దేహభృత అంటే దేహదారులు. దేహాన్ని, మనలాంటి దేహం చూసారా, ఇలాంటి దేహము 33 కోట్ల దేవీ దేవతల నుండి చిట్ట చివరి శూద్రుల వరకు కూడా, ఆ విధంగా లాస్ట్ స్టేజ్ లో ఉన్న మనుషుల వరకు కూడా అందరికీ కూడా ఇటువంటి దేహమే ఉంది, ఇంక వేరే దేహం లేదు. ఇదే ఆర్గన్స్, ఇదే పార్ట్స్, ఇవే ఎవ్రీథింగ్. నహి దేహభృతాశక్యం త్యక్తుం కర్మాణ్యశేషత. అశేషత అంటే పూర్తిగా ఈ విధంగా కర్మలని విడిచిపెట్టం, శేషం లేకుండా అన్ని కర్మలు. నేను ఏ కర్మను చెయ్యనండి, నాకు సమయానికి భోజనం పెట్టండి, సమయానికి పానుపు వేయండి, నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను, తర్వాత మధ్యాహ్నం మళ్ళీ లంచ్ అరేంజ్ చేయండి, నిద్ర తీసుకుంటాను.
ఈ విధంగా చేయటం కుదరదు అంటున్నాడు. నా అన్నాడు కదా, నహి దేహభృతాశక్యం, నా శక్యం అనమాట. శక్యం అంటే కుదురుతుంది. ఇక్కడ నా పెట్టాడు కదా, నా శక్యం కుదరదు. కర్మం త్యక్తుం అంటే విడిచిపెట్టడం. కర్మణ్య అశేషత, పూర్తిగా విడిచిపెట్టడం అనేది ఇంపాసిబుల్, అసంభవము. తర్వాత మూడో పంక్తి నాలుగో పంక్తి జాగ్రత్తగా వినండి, అయిపోతుంది. ఏమన్నాడు ఇక్కడ? ఎస్తు కర్మఫల త్యాగి అన్నాడు. సరే, కర్మ ఫలితం, కర్మ చెయ్యి, విద్యుక్త కర్మలు చేయి, భగవంతుడు నియమించిన నిర్ధారించిన కర్మలు చేయి. భగవంతుని యొక్క ఈ యొక్క విశ్వ పరివర్తన యజ్ఞము, సంస్కార పరివర్తన యజ్ఞము, నూతన యుగ రచన యొక్క యజ్ఞము, ఈ యజ్ఞములో నీవు కూడా సమిధగా అయ్యి పరమాత్మకి తోడు నీడుగా ఉంటూ నీ కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూ చక్కగా మంచి కర్మలు చేయొచ్చు నాయన. నిజంగా మన పొట్ట పోషించుకోవడానికి దొంగ కర్మలు చేయాల్సిన పని లేదండి. ఇంద్రియ సుఖాల కోసం అని చెప్పి విపరీతమైనటువంటి దానిలో పడిపోయి, దేహ భ్రాంతిలో పడిపోయి ఆ విధంగా చేయవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు చేశారు, నేను ఇంటర్ఫియర్ అవ్వలేదు, ఇప్పుడు నేను ఇంటర్ఫియర్ అయ్యాను, నేనున్నాను, ఇప్పుడు నా మాట మీరు నిర్లక్ష్య పెట్టినట్లయితే మీ యొక్క అధోగతికి మీరే కారణము అంటున్నాడు. నేను బాధ్యత వహించను అంటున్నాడు. ఎస్తు కర్మఫల త్యాగం సత్యాగి త్యాగీత్యభిధీయతే. సో ఎవరైతే కర్మలు చేసి కర్మ ఫలితాన్ని త్యాగము చేస్తారో వాడే అసలైన త్యాగి. అది నా అభిప్రాయం అంటున్నాడు భగవాను వాచ్. ఒకసారి ఇది ఈ శ్లోకం అనమాట. ఒకసారి జాగ్రత్తగా ఈ భాష్యకారులు ఏమి రాసుకున్నారో చూద్దామండి. నహి దేహభృతాశక్యం, చాలా సులభం అండి. ప్రతి పదం యొక్క అర్థం తీసుకుంటే తత్వం వస్తుందండి. మీరు ఈ శ్లోకాన్ని పదాలని విడిచిపెట్టి భాష్యకారులు చెప్పింది ఒక్కొక్కసారి కరెక్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళకి పరమాత్మ పరిచయం లేదు, ఆత్మ పరిచయం లేదు. ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఒక అర్జునుడికి మాత్రమే చెప్పారు. ఇది ఒక హైందవ హిందూ ధర్మ గ్రంథం కింద అర్థం చేసుకున్నారు. ఆ విధంగానే ఇది యుద్ధ క్షేత్రంలో చెప్పినటువంటి గ్రంథముగానే అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇండైరెక్ట్ గా బెనిఫిట్ మనకి ఇస్తున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ఏంటి? ఆధ్యాత్మిక దృష్టికోణంలో డైరెక్ట్ నీ కొరకే భగవద్గీత, నువ్వే అర్జునుడివి, భగవంతుడు నీకే చెప్తున్నాడు. నహి దేహభృతాశక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫల త్యాగి. యస్తు, యస్తు అంటే ఏంటి? యహ తు, యహ అంటే ఎవరైతే, తు అంటే ఈ విధంగా. యస్తు కర్మఫల త్యాగి, కర్మఫల త్యాగి. దానిలో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? కర్మ ఫలితాన్ని విడిచిపెట్టి కర్మ చేయి, బిడ్డల్ని పోషించుకోవాలి, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి అంటే న్యాయంగా చేయి, నీతిగా చేయి, ధర్మంగా చేయి, మోసం చేసి కాదు, లంచం తీసుకొని కాదు, ఎవరిని దుఃఖపెట్టి కాదు, నీతిగా చేయి, రూల్ ప్రకారంగా చేయి, చట్టం ప్రకారంగా చేయి. ఎస్తు కర్మఫల త్యాగి స, అక్కడ యహ అన్నాడు, ఇక్కడ స అన్నాడు. స అంటే వాడు, ఎవరిలో అంటే ఇంతమందిలో ఎవరైతే చేస్తారో వాడు త్యాగి త్యభిధీయతే, త్యాగి అనబడతాడండి. త్యాగి అంటే ఊరికి అందరూ త్యాగులు కాదండి. మీనింగ్ చూడండి ఒకసారి ఏమిచ్చాడో. ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణముగా త్యజించుట అసత్యము. ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణముగా త్యజించుట అశక్యము కావున కర్మలను గాక కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను. అర్థమైందండి? ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్ లో మరొక అద్భుతమైనటువంటి త్యాగం మీదనే కొన్ని శ్లోకాలు, త్యాగం మీద మనం గత 4-5 ఎపిసోడ్ నుంచి త్యాగం గురించి చర్చించుకుంటున్నాం. ఈ త్యాగం మీదనే ఉన్నటువంటి మరొక శ్లోకాన్ని, అందులో లోతైన తత్వాన్ని చాలా ఈజీగా అర్థం చేయించే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.